హాయ్ అండి. 10 నిమిషాల్లో అయిపోయే కాకరకాయ రెసిపీ చూపిస్తున్నానండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్. దీనికోసం 10-15 ఎండుమిర్చి కారానికి తగ్గట్టు చూసి తీసుకోండి. ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక తెల్ల వెల్లుల్లిపాయ మొత్తం వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా కాకరకాయని మీరు చిన్న కాకరకాయలు తీసుకుంటే ఇలా 4 చీలికలు చేసి వేసుకోండి. లేదా పెద్దవి తీసుకుంటే ముక్కలు చేసి వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదండి. నా రెసిపీస్ అన్నీ ఇంతే, చాలా సింపుల్గా ఉంటాయండి. మీకు కానీ నా రెసిపీస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కాకరకాయలు మొత్తం ఇలా ఏగిపోయాక 2 రెమ్మల కరివేపాకు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ముందుగా పొడి కొట్టుకొని పెట్టుకున్న కారాన్ని కూడా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నీట్గా కలిపేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్ రెసిపీ, ట్రై చేయండి.